హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు, మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము. కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి, టికర్ యూపీఎస్టీ. ఏప్రిల్ 3, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. లోన్స్ 66 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. వీడియో చివరిలో ఆర్డర్ల పట్టిక కోసం చూడండి. సందేహాస్పద కంపెనీకి సంబంధించిన ఫలితం 10 పాయింట్లలో -7.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.4 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తంగా మేము చూస్తాము మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.9 పాయింట్లు. కంపెనీకి -7.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్లను చూస్తాము. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి 80.2% మార్పును చూపించింది. 32.1% మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి $4.46 బిలియన్. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $242 బిలియన్లు. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి 1.846% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $0.63 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $128 బిలియన్లు. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి 0.488% వాటాను కలిగి ఉంది. ఎక్స్చేంజ్ షేర్లు మరియు బుక్ వాల్యూని పోలిక చేసిన తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. ఆక్రమించిన వాటా. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 1.846%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 0.488%. ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 74% తక్కువ. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది -1 కంపెనీ రుణ బాధ్యతలు $1.52 బిలియన్లు. పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో 241.3%. కంపెనీ రుణ స్థాయిలో ఫలితం చాలా చెడ్డది -2 లాభానికి కంపెనీ మార్కెట్ విలువ బ్యాలెన్స్ 0. ఉపవర్గంలో సగటు 19.1 అయితే ఇది ఉపవర్గంలోని సగటు కంటే దారుణంగా ఉంది. సబ్ కేటగిరీలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది -2. గత 12 నెలల లాభం $128 మిలియన్లు. తదుపరి 12 నెలల అంచనా ఆదాయాలు తెలియవు, మరియు ఇది కంపెనీకి ప్రతికూలమైనది. ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 1. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 7. ఉపవర్గం యొక్క సగటు 1.7. ఇది ఉపవర్గం కంటే 312% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ ధర అంచనా చెడ్డది -1. గత 12 నెలల ఆదాయం $640 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు.
ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -20.2%, ఉపవర్గంలో సగటు 8.9%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 29.1%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 0.572%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 223% తక్కువ. మరియు ఇది కంపెనీ ప్రస్తుత స్టాక్ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $3,741,000 సమానం. అయితే ఉపవర్గానికి $1,160,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 222.5%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం -$107,700. ఉపవర్గానికి సగటుతో $60,700. మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం 77%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం మొత్తం $534,000. ఉపవర్గం ద్వారా $683,000. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 28%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. అమ్మకాల లావాదేవీల పరిమాణం 22.5%కి అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 7.3%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 39% స్థాయిని చూపుతుంది. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, సుమారుగా 51%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు విలువ కంటే ఎక్కువగా ఉంటాయి. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $47.64. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $76.44. వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 60%. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. రిఫరెన్స్ మూల్యాంకన వ్యవస్థను ఉపయోగించి ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి. సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు $47.63 ధర వద్ద తగ్గడానికి ఆర్డర్ తెరవండి. కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది. కంపెనీ అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి అంచనా వేయబడింది. అకీమ్ ఇండెక్స్ లాభం 33.87 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 61.39 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే 3, 2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున.
టిక్కర్ SYF ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది. ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.